వెల్కమ్ టు లవ్లీ గౌతమి. ఏంటి మళ్ళీ వచ్చింది అని అనుకుంటున్నారా? ఎస్, మళ్ళీ వచ్చేసాను మీ ముందుకి. నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమి. ప్లీజ్ అండి, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మేము ముందుకి ఒక కొత్త రెసిపీ తోటి వచ్చేసానండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీ ముందు చెప్పాలంటే, కొంతమందికి బ్రింజాల్ ఇష్టం, కొంతమంది కాలీఫ్లవర్ ఇష్టం. ఒకరికి ఇష్టం ఉన్నట్టు ఇంకొకరికి ఇష్టం ఉండవు. కాబట్టి మనకు ఒకరికి ఇప్పుడు వాళ్ళకు బ్రింజాల్ కర్రీ చేసినాం అనుకో, వీళ్ళు బాధపడతారు. కాబట్టి వీళ్ళకు కాలీఫ్లవర్ చేసినా వాళ్ళకు బాధపడతారు. కాబట్టి అందరికి ఇష్టం ఉండేలాగా అన్ని వెజిటేబుల్స్ ఒక్కటే కర్రీ నా స్టైల్లో నేను సింపుల్గా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చెల్లో ప్రాసెస్ వచ్చేసి పొటాటో, ఆనియన్స్, టమాటో, బీన్స్, కాలీఫ్లవర్, బ్రింజాల్ అండ్ పచ్చిమిర్చి. ఇక్కడ వచ్చేసి పసుపు, అల్లం వెల్లిపాయ, గరం మసాలా పౌడర్, కారం, సాల్ట్, ధనియా పౌడర్ అండ్ ఆయిల్. స్టవ్ ఆన్ చేసేసి నేను బాండి పెట్టుకున్నాను. బాండి హీట్ అయినాక మనం ఆయిల్ వేసుకుంటాం. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకున్నాం కాబట్టి మనకు బాండి హీట్ అయిందో కాలేదు అన్నది మనం ఇట్లా హ్యాండ్ పెట్టుకొని చూస్తే హీట్ అయింది. కాబట్టి మనం ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం. చూడండి, నేను ఇక్కడ తగ్గినంత వేసుకుంటాను. మనం అయితే ఇక్కడ ఆనియన్స్ వేసేసుకుందాం. కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి ఒకటేసారి వేసేసుకోవాలండి. మనం ఇక్కడ ఇది మిక్స్ చేద్దాం. మనం ఇప్పుడు పసుపు వేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చినాక పసుపు వేసుకుందాం. ఇట్లా 1 సెకండ్ ఇట్లా వదిలేసి మనం నెక్స్ట్ అన్ని వెజిటబుల్స్ వేసుకొని తర్వాత అల్లం వెల్లిపాయ వేసుకుందాం. ఇదిగోండి, అన్ని వెజిటబుల్స్ వేసేస్తున్నాను. కాలీఫ్లవర్, బీన్స్, బ్రింజాలు, మీతో నా క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోండి. అండ్ మిల్ మేకర్ కూడా వేసుకోవచ్చు. ఇంకా మీతో వెజిటబుల్స్ ఏమన్నా ఉంటే వేసుకోండి. నా దగ్గర అయితే ప్రెసెంట్ నేను ఇవే వేసుకుంటున్నాను. ఇది మొత్తం ఇట్లా కలిపేయాలి. ఇట్లా కలిపేస్తాం. ఇట్లా అన్నీ ఇట్లా కలిపేస్తాం. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లిపాయ వేసుకుందాం. ఇదిగోండి అల్లం వెల్లిపాయ. ఇది ఇట్లా కలిపేస్తాం. ఇట్లా మొత్తం కలుపుకొని వదిలేసాలి కొంతసేపు, ఒక 5 మినిట్స్. దీని మీద క్యాప్ పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఆల్మోస్ట్ అయింది. ఇప్పుడు మనం కారం వేసుకున్నాం. 2 స్పూన్స్ 2 స్పూన్స్ కారం.
మళ్ళీ ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కంపల్సరీ చెప్పండి. మళ్ళీ ఎలా వచ్చిందో నేను కూడా. కొంతమంది ఏమంటారంటే బాగాలేకపోయినా సూపర్గా ఉంది అని అంటారు, కానీ నేను అట్లా కాదు. నేను చూపించిన స్టైల్లో కానీ వేసిండనుకో నిజంగానే సూపర్. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వెజిటేబుల్స్ ఇష్టం లేని వాళ్ళు కాలీఫ్లవర్ కానీ, బ్రింజాల్ కానీ, బిన్నెస్ కానీ ఇట్లాగానే వేసిందనుకో, మీరు వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసి వేసిందనుకో నిజంగా కూడా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి, వదిలేద్దాం. టమాటా వేసి ఒక 5 minutes వదిలేద్దాం. సాల్ట్ వేసుకుందామండి. ఇదిగోండి తగ్గినంత సాల్ట్. ఇట్లా ఒకసారి మూత పెట్టేసుకుందాం. చూద్దాం మనం. ఇదిగోండి ఆల్మోస్ట్ కుక్ అయినట్లే. వేసుకున్నారు కదా, ధనియా పౌడర్ వేసుకున్నాక ఇప్పుడు గరం మసాలా వేసుకుందాము. ఇట్లా కొంచెంసేపు వదిలేసేయాలి. గరం మసాలా వేసుకొని కొంచెంసేపు వదిలేద్దాం. ఇదిగోండి నేను లైట్గా వేసుకున్నాను, కర్రీ టేస్ట్ కోసం అని వేసుకున్నాను. ఇవన్నీ కుక్ కావాలి కాబట్టి కొన్ని వాటర్ ఇట్లా. ఇట్లా కొంచెం మూత పెట్టేసుకున్నాం. ఒక 5 minutes కుక్ అవుతాము. ఇంకొంచెం సేపు వదిలేద్దాం. చూడండి, చూస్తేనే అసలు నోరు ఊరిపోతుంది. ఎంత మంచి స్మెల్ వస్తుంది అసలు. తిన్నామంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అంటారంటే ఇంకా. ఇట్లా కొంచెం వదిలేద్దాం. వచ్చిందో చూద్దాం మనము. ఇదిగోండి ఆల్మోస్ట్ కుక్ అయినది. ఆల్మోస్ట్ కుక్ అయిందండి. ఎలా ఉందో స్టవ్ ఆన్ ఆఫ్. కర్రీ ఎలా ఉందో చూసారు కదా. టేస్ట్ మాత్రం సూపర్, వేరే లెవెల్ అంతే. ఇంకా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ నేనైతే సూపర్గా ఉందని చెప్తానండి. అంటే చేసింది నేనే, మీరే ఇప్పుడు ఉండొచ్చు, కానీ లేదండి అది నిజంగా సూపర్గా ఉంది. టేస్ట్ చేశాను, సూపర్గా ఉంది. మీరు కూడా ఇలా చేసి చిన్నపిల్లలు కానీ బ్రింజాల్, కాలీఫ్లవర్ ఒకరికి ఇష్టం అనేది ఒకరికి ఇష్టం ఉండదు కదా, అట్లా చేసి పెట్టారనుకోండి తింటారు అంతే, నెక్స్ట్ లెవెల్ అంటారు అంతే. ఇంకా అదే కర్రీ చేసి పెట్టమని డైలీ అడుగుతారు. మళ్ళీ ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమి. ప్లీజ్ అండి కర్రీ ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.